హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగ ఉన్నారు? నేను పోల్ మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో మనకైతే మాత్రం రైల్వే నుంచి అయితే భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో సుమారుగా అయితే మాత్రం చాలా అంటే చాలా పోస్టులు అయితే రిలీజ్ అయిపోయి 11,000 ప్లస్ అయితే మనకి పోస్టులు అయితే రిలీజ్ అయితే అయ్యేసింది. సో రైల్వే నుంచి అయితే మాత్రం మనకి బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో ఏవేవైతే టీసీ ఇంకా టికెట్ బుకింగ్ పోస్టులకు సంబంధించి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి అయితే మాత్రం మనకి జాబ్స్ అయితే షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో ఆ సింపుల్గా షార్ట్ నోటీస్లో ఏ జిల్లా ఏ రాష్ట్రాల వారికి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా మా టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, అర్హతలు ఏంటి, ఇంకా మొత్తం కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్స్ అనేవి మనకి తెలుసు ఫ్రెండ్స్. ఒకసారి వచ్చాయంటే మళ్ళీ ఇంక మనకి 5 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు అవి కనీసం కనిపించి ఒక్కసారి అప్లై చేసుకోవాలి. తెలుసు కదా. ఇంక మరి రైల్వేలో ఒకవేళ జాబ్ కానీ వచ్చినట్లయితే ఎన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, ఎంతో క్రేజ్ అయితే ఉంది ఈ జాబ్స్కి అయితే మాత్రం. సో ప్రజెంట్ వచ్చిన షార్ట్ నోటీస్ అయితే మాత్రం మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ఎవరైనా సరే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో గవర్నమెంట్ వచ్చేసి ప్రతి స్కీమ్ ఇంకా ప్రతి జాబ్ని కూడా ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. సో ప్రతి స్కీము ప్రతి జాబ్ కూడా మిస్ అయిపోకుండా మీకైతే ప్రతి వీడియో కూడా చేసి పెట్టడానికి ట్రై అయితే చేస్తున్నాను. సో మీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే సింపుల్గా ప్రతి వీడియోలో కూడా చూసినప్పుడు లైక్ అయితే చేయండి. ఎందుకంటే లైక్ చేశారనుకోండి పలానా జాబ్స్ మీద అయితే ఇంట్రెస్టింగ్గా ఉన్నారని చెప్పేసి, అదేవిధంగా పలానా ఒక స్కీమ్స్ మీద మీరు ఇంట్రెస్టింగ్గా ఉన్నారని చెప్పేసి నాకైతే అర్థమైతే అవుతుంది. సో ఇదే విధంగా ఇలాంటి కంటెంట్ మీకు రావాలి, మీ వరకు చేరాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆల్ అయితే పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ అయితే ఉంటుంది, ఆ బెల్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకున్నారంటే ప్రతి గవర్నమెంట్ జాబు, ప్రతి గవర్నమెంట్ స్కీము మీ వరకు అయితే వచ్చేస్తాయి. సో ఇంక ఇది లేట్ చేయకుండా మనమైతే మాత్రం మన వాట్సాప్ ఛానల్కి అయితే వెళ్ళిపోదాం. సో వాట్సాప్ ఛానల్ అనేది చాలా ఫేమస్గా అయితే ఉంటుంది. సో అందులో వచ్చేసరికి మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వెళ్ళినట్లయితే సో ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మన బ్లెస్సీ ఆన్లైన్ సర్వీస్ సంబంధించి వాట్సాప్ ఛానల్కి అయితే వచ్చేసాం. సో ఈ ఛానల్ వచ్చేసరికి మనకి మొత్తం అన్ని అప్డేట్స్ కూడా ఉంటాయి. సో ప్రతి అప్డేట్ కూడా ఈ ఛానల్ అయితే మనకైతే వస్తుంది. సో ఫాస్ట్గా అయితే వస్తాయి. ఇదే విధంగా మీకు వీడియో చేసినా చేయకపోయినా సరే ఈ ఛానల్ అయితే మాత్రం మీకు ప్రతిదీ కూడా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయంటే మనకి 11,500 ప్లస్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఆ 11,500 పోస్టులో కూడా ఏదైతే డిగ్రీ బేస్ అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించి మీకు 8,113 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా అదేవిధంగా 12th బేస్ అంటే మీకు ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళకైతే మాత్రం 3,400 పోస్టులు అయితే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇవి పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. పర్మనెంట్ జాబ్స్ అంటే ఒకసారి మీకు జాబ్ కానీ వచ్చినట్లయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ జాబ్ అయితే తీరు. ఇంకా అదేవిధంగా దీనికి సంబంధించి డేట్స్ కూడా చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ 14వ తారీఖునైతే ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే డేట్స్ అయితే వస్తాయి. సో వచ్చిన వెంటనే నేనైతే వీడియో కూడా చేస్తాను. వీడియో వచ్చేసి ఇదే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అయితే ఆ వీడియోకి లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సింపుల్గా సేవ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని అయితే మాత్రం సేవ్ చేసుకుని ఎప్పటికప్పుడు కూడా అంటే నోటిఫికేషన్ వీడియో, అదేవిధంగా అప్లికేషన్ వీడియో కూడా కావాలనుకున్నట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి చెక్ అయితే చేయండి. ఇంక ఇలాంటి కంటెంట్ చెప్పాను కదా, మీకు ఆ వీడియో కూడా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక ఇది చూసుకున్నట్లయితే మనకి ఏ జాబ్లు ఉన్నాయి అంటే ఏం జాబ్స్ ఉన్నాయి అని మనం చూసుకున్నట్లయితే మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్లు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్టులు అయితే ఉన్నాయి. సో అవి కూడా మనకి పే లెవెల్ 6 అయితే ఉన్నాయి. సో ఇనిషియల్ పే వచ్చేసరికి మనకి 35,400 పోస్టులు అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి అయితే మాత్రం మెడికల్ స్టాండర్డ్ B2 అయితే ఇచ్చారు. సో వయసు కూడా మనకి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే విధంగా మనకైతే రైల్వే నుంచి బంపర్ నోటిఫికేషన్ పడ్డది. సో ఇక టికెట్ సూపర్వైజర్ పోస్టులకు వచ్చేసరికి మాత్రం 1,736 పోస్టులు అయితే ఉన్నాయి. స్టేషన్ మాస్టర్కి వచ్చేసరికి 994 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక గూడ్స్ ట్రైన్ మేనేజర్కి వచ్చేసరికి 3,144 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్, అలాగే సీనియర్ క్లర్క్ టైపిస్ట్కి వచ్చేసరికి ఒకదానికి 1,500, ఇంకొకరికి 700 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవి ఏంటి అని అడిగినట్లయితే సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. సో దీనికైతే మాత్రం ఈ పైన అయితే ఇచ్చినవి ఇవి గ్రాడ్యుయేట్ పోస్టులు ఫ్రెండ్స్. సింపుల్గా మీకు గ్రాడ్యుయేట్ పోస్టులకి అయితే మాత్రం ఈ క్వాలిఫికేషన్ అయితే కావాలి. సో గ్రాడ్యుయేట్ పోస్టులకి ఇదే విధంగా అండర్ గ్రాడ్యుయేట్ చెప్పాను కదా, మీకైతే ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళకైతే మాత్రం దీనికి కూడా ఓపెనింగ్ డేట్ అయితే సపరేట్ డేట్ ఓపెనింగ్ డేట్ ఇచ్చారు. సో దీనికైతే 21వ తారీఖున అయితే మాత్రం మనకి
దీనికి సంబంధించి అయితే మాత్రం అప్లికేషన్ పెట్టుకోవడానికి ఓపెనింగ్ డేట్ అయితే అవుతుంది. ఇంకే విధంగా దీనికైతే మాత్రం క్లోజింగ్ డేట్ కూడా 20th అక్టోబర్ అయితే ఇచ్చారు. 20th అక్టోబర్ లోపు అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. సో ఇందులో వచ్చేసరికి అది పైన డిగ్రీ బేస్ మీద అయితే ఉన్నాయి. సో అవి ఇంటర్ బేస్ మీద అయితే ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసరికి మీకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అంటే టీసీ, సింపుల్గా చెప్పాలి టికెట్ క్లర్క్ అంటే టీసీ పోస్టులు ఏదైతే ఉన్నాయో సో అవైతే మాత్రం మీకు పే స్కేల్ 3 కింద అయితే మాత్రం నోటీస్ అయితే పడ్డాయి. సో దానికైతే 2000 టీసీ పోస్టులు అయితే మాత్రం మీకు ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా అదేవిధంగా క్లర్క్ కూడా కమ్ టైపిస్ట్, ఇంకా అదేవిధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇంకా ట్రైన్స్ క్లర్క్, ఇంకా టికెట్ క్లర్క్, ఇంకా ట్రైన్స్ క్లర్క్ అయితే ఉన్నాయి. సో చూసారు కదా టీసీ పోస్టులు, ఇంకా టికెట్స్ ఇచ్చేవారి పోస్టులు కూడా మీకు ఉన్నాయి. సో ఇది చూసుకున్నట్లయితే మీకు మొత్తం ఇవి ఇంటర్ బేస్ మీద అయితే 3445 పోస్టులు అయితే ఉన్నాయి. సో అదేవిధంగా మీకు డిగ్రీ బేస్ మీద అయితే మాత్రం 3113 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఏజ్ అయితే మాత్రం. సో ఇక్కడ మనకి ఏజ్ కూడా ఇచ్చారు. సో ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకునేసరికి అప్పర్ ఏజ్ లిమిట్ ఇక్కడ వయసు కూడా చూసారు కదా 18 నుంచి 33 సంవత్సరాలు ఏవైతే ఇంటర్ పోస్టులకు అయితే ఉన్నాయి. ఇంకా అదేవిధంగా 18 నుంచి 36 సంవత్సరాలు ఏవైతే డిగ్రీ బేస్ మీదకైతే వయసు అయితే ఇచ్చారు. సో దీన్ని బట్టి మీరు చెక్ అయితే చేసుకోండి. మీ ఏజ్ అనేది 1/1/2025 అంటే జనవరి 1 తారీఖున అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ మధ్యలో అయితే ఉండే. సో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా, ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి ఉండదా అని చెప్పేసి మీకైతే మాత్రం సింపుల్గా వచ్చేసరికి ఈ ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేది ఉంటుందా ఉందో ఫుల్ నోటిఫికేషన్లు అయితే సో వస్తుంది. అప్పుడు మీకు నేను ఏజ్ రిలాక్సేషన్ కోసం మాట్లాడతాను. సో ఇది ఫ్రెండ్స్ మనకి రైల్వే నుంచి వచ్చిన ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మాత్రం. సో దీనికి సంబంధించి అప్లికేషన్ వీడియో అయితే చెప్పాను కదా మనకైతే ఉంటుంది. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా ఇవి ఎన్టీపీసీ అని చెప్పైతే ఉన్నారు. ఇక్కడ మీకు టెక్నికల్ అయితే అవసరం లేదు. మీకు చెప్తున్నాను కదా టెక్నికల్తో మీకు పని లేదు కాబట్టి ఇది డిప్లొమా వాళ్ళకి లేకపోతే ఐటీ వాళ్ళకి అయితే కాదు ఫ్రెండ్స్. చెప్తున్నాను కదా డిప్లొమా వాళ్ళకి ఐటీ వాళ్ళకి అయితే ఈ జాబ్ అయితే కాదు. దీనికైతే మాత్రం ఇది సింపుల్గా ఇంటర్ లేకపోతే డిగ్రీ చేయాలి. అంటే ఎవరైతే ఇంటర్ ఇంకా డిగ్రీ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ ఎలిజిబిలిటీ ఉంటుంది. టెక్నికల్ సైడ్ అంటే డిప్లొమా కానివ్వండి బీటెక్ కానివ్వండి వాళ్ళకైతే మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి అంటే అప్లై చేసుకునే విధంగా ఉండదు. ఇక దీన్ని కూడా మనం ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఆర్ఆర్బి వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఒకసారి వెబ్సైట్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్ అయితే మాత్రం irbapply.gv.in అని చెప్పేసి ఇదే వెబ్సైట్లో మీకు అయితే అప్లై చేసుకున్నప్పుడు ఇక్కడ అప్లై అని చెప్పి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు క్రియేట్ అకౌంట్ అని చెప్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ అని చెప్పిస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ రన్నింగ్లో ఏ నోటిఫికేషన్ లేదు కాబట్టి మీకైతే మాత్రం ఏం చెప్పించట్లేదు. ఒకవేళ నోటిఫికేషన్ కానీ రిలీజ్ అయినట్లయితే సేమ్ వెబ్సైట్లో అయితే మీరు సింపుల్గా ఫస్ట్ ఒకవేళ మీరు ఆర్ఆర్బి ఎన్టీపీ అదే జేఈ కానివ్వండి, జూనియర్ ఇంజనీర్ కానివ్వండి, దేనికే టెక్నీషియన్ కానివ్వండి, ఏఎల్పీ కానివ్వండి అప్లై కానీ చేసుకోకపోయినట్లయితే ఫస్ట్ నుంచి అయితే రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ అప్లై కానీ చేసుకున్నట్లయితే మాత్రం మీరు తర్వాత నుంచి అంటే మీకు నెక్స్ట్ ప్రొసీజర్ డైరెక్ట్గా అయితే లాగిన్ అయిపోయి మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు సబ్మిట్ కొట్టి ఫీజ్ పేమెంట్ చేసిన వెంటనే మీకైతే మాత్రం అప్లికేషన్కి సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే మాత్రం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మాతో కనెక్ట్ అయితే ఉండండి. సో ఇంకో చెప్పాను కదా మీకు వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.